చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని రాజన్న ఆలయాన్ని మూసివేశారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయాన్ని పూజల అనంతరం మూసివేయడంతో ఆలయ పరిసరాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. సోమవారం ఉదయం 7 గంటల అనంతరం సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్లు అర్చకులు తెలిపారు. ఆలయానికి భక్తులు రాకపోవడంతో పరిసరాలన్నీ బోసిపోయాయి. ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి ఆధ్వర్యంలో సంరక్షణతో అర్చకుల పూజల మధ్య సోమవారం ఉదయం నుంచి దర్శనాలు ప్రారంభించడం సమాచారం. బాబు నువ్వు ఒక్కడు అడుగు సీట్ తీసుకుని అక్కడ ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ ప్రఖ్యాతి గంచిన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయము. ఈ దేవాలయము మన అందరం కూడా ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నందున దానికి సంబంధించినటువంటి విధి విధానాలతో ఈరోజు ఉదయం మూసివేత ఇప్పుడు జరుగుతున్నది. ఆ మూసివేసిన తర్వాత ఈరోజు అనగా రాత్రి 9:56 నుంచి మనకు సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమై 1:26కు చంద్రగ్రహణం వీడుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఉదయాన్నే మళ్ళీ భక్తుల దర్శనార్థం మనం ఉదయాన్నే గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ జరుపుకొని ప్రాతకాల సుప్రభాత సేవ చేసుకొని ప్రాతకాల పూజ ముగిసిన తర్వాత 7 గంటలకు మన అందరం కూడా భక్తులకు అందుబాటులో దేవాలయం ఉంచడం జరుగుతుంది. రాజరాజేశ్వర స్వామి వారిని 7 గంటల నుంచి అందరు భక్తులు కూడా విశేష సంఖ్యలో వచ్చి దర్శించుకోవాలని కోరుతూ ఓం నమ శివాయ. దక్షిణ కాశీ అనే ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని స్వామివారికి మధ్యాహ్న సమయంలో ఉండేటువంటి మహానివేదన మధ్యాహ్న పూజ కార్యక్రమం చేసి ఈరోజు స్వామివారి యొక్క ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. ఆ తర్వాత తదుపరి రేపటి రోజున మనకి ఉదయము మంగళ వాయిద్యాలతో పాటు సంప్రోక్షణ అనంతరము తిరిగి భక్తుల యొక్క దర్శనములన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి. అయితే ఈ సంవత్సరము సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరము రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటారు దీన్ని. కుంభరాశి వారి పైన వస్తుంది. ముఖ్యంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులు అలాగే శతభిష నక్షత్ర జాతకులు కానీ కుంభరాశి వారు కానీ మిథున రాశి వారు కానీ వృషభ రాశి వారు కానీ వీరు ఆ గ్రహణ సమయంలో వీలైనంత వరకు ధ్యానము జపము మొదలైనటువంటి అనుష్ఠానం చేసుకోవచ్చు. తెల్లవారి గ్రహణ శూల అయిపోయిన తర్వాత వెంటనే ఒక బియ్యము కానీ మినుములు ఇవి రెండు ఒక నాగరూపుతో ఉండేటువంటి ప్రతిమ అలాగే చంద్రుడు ఈ యొక్క బింబలతోటి ఎవరైతే దానం చేసుకుంటారో ఈ కుంభరాశి వారికి అలాగే శతభిష నక్షత్ర జాతకుల వారికి పూర్వభాద్ర నక్షత్ర జాతర వారికి ఆ గ్రహణ సంబంధించినటువంటి దోషం ఏదున్నా కూడా తొలగిపోతుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో చేసుకునేటువంటి ఆ ఆద్యంత పుణ్యకాలం ఏదుందో అప్పుడు వేసినటువంటి ఏ చిన్న దానమైనా అది మేరుతుల్యమవుతుంది. ఎవరికి ఇచ్చినోడా వ్యాస సమానుడు అవుతాడు. కాబట్టి అట్టి విలువైనటువంటి సమయాన్ని అందరూ కూడా మనం వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. విశేషించి ఈరోజు స్వామివారి మధ్యాహ్న పూజ అనంతరము ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. స్వస్తి.